అందరికి నమస్కారం అండి. నేనండి. ఆక్సిజన్ కావాలంటే నాటాలి మొక్కలు, తమకు ఓటేసిన పాపానికి భవిష్యత్తులో మాకు కనపడతాయి చుక్కలు. టీవీ నుండి చోడవరం చలపతిరావు మాట్లాడుతున్నా అండి. ఇక తాటి సెట్ల నుండి తీస్తారు తాటి కళ్ళు. నేడు పార్లమెంట్ లో ఆమోదం తెలిపారు అమరావతి శాశ్వత రాజధాని అనే బిల్లు. ఇక ఈ ప్రాజెక్టు పై చిన్న నోటి లెక్క చెప్తా ఇనుకోరా టిల్లు, చెప్పింది ఎన్నాక పడకుండా చూసుకొని గుండెకి సిల్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 64,721 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ లేటెస్ట్ గా మార్చి 2025లో మినిస్టర్ నారాయణ గారు ప్రకటించారండి. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ 2014లో ప్రకటించిన నాటి నుండి నేటికి 12 ఏళ్లు పూర్తయిందండి. ఈ 12 ఏళ్ల కాలంలో ఈ అమరావతిపై ఖర్చు చేసింది కేవలం 13,000 కోట్లు మాత్రమేనండి. ఇక గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లు కరోనా కింద పోయినా మిగిలిన 3 ఏళ్లు ఈ అమరావతికి పెద్దగా ఖర్చు చేయలేదనే కథనాలు ఉన్నాయి కదా. మరి 12 ఏళ్ల నుండి 5 ఏళ్లు తీసేసిన మిగిలిన 7 ఏళ్లు తమరేగా అధికారంలో ఉంది. ఆ లెక్కన తమరి సంవత్సరానికి అమరావతిపై ఖర్చు చేసింది 13,000/7 అనగా 1850 కోట్లు మాత్రమేనండి. అందులో సగం నీళ్లు తోడుకోవడానికి ఖర్చు చేశారనుకోండి, అది వేరే విషయం. ఇక ఇదే ట్రెండ్ కనుక ఫాలో అయితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 64,721 కోట్ల నుండి 13,000 కోట్లు తీసేస్తే మిగిలిన 51,720 కోట్లు బై సంవత్సరానికి మీరు ఖర్చు చేసిన 1850 కోట్లు ఈక్వల్ టు దాదాపు ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి 30 ఏళ్లు పడుతుందండి. ఇక నేటి వరకు ఈ అమరావతికి చేసిన 70% అప్పులు వరల్డ్ బ్యాంక్ నుంచే చేశారండి. అంటే డాలర్స్ రూపంలో చేశారన్నమాట. మరి తిరిగి ఇచ్చేటప్పుడు కూడా డాలర్స్ రూపంలోనే ఇవ్వాలి కదా. మరి 15 ఏళ్ల కిందట ఈ డాలర్ విలువ 45 రూపాయలు ఉండగా నేడు 92 రూపాయలకు చేరుకుందండి. మరి వచ్చే 30 ఏళ్లలో ఈ డాలర్ విలువ 200 రూపాయలు చేరుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదన్నమాట. ఉదాహరణకి $1 విలువ 100 రూపాయలు ఉంటే తమరు 1,00,000 కోట్లు అప్పు చేశారనుకోండి, తిరిగి ఇచ్చేటప్పుడు అదే డాలర్ విలువ 200 ఉంటే మీరు 2 లక్షల కోట్లు తిరిగి ఇవ్వాలన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక ఈ లెక్కన తమరు భవనాలు కట్టేదెప్పుడు, వాటి నుండి ఆదాయాల్ని రాబట్టేదెప్పుడు, ఇది సెల్ఫ్ ఫైనాన్సీ సిటీగా మారేదెప్పుడు, ఆ వడ్డీలు కట్టేదెప్పుడు, వాటి అసలు కట్టేదెప్పుడు. ఇక ఇందులో ఇంత పంచాయతీ ఎట్టుకొని ఇంచుమించు 30 ఏళ్లు బట్టే ఈ ప్రాజెక్ట్ ని 3 ఏళ్లలోనే పూర్తి చేస్తానంటూ ప్రెస్ మీట్లు ఎట్టి ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాను మరి. అంటే